హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ కిచెన్. ఈరోజు నేను ఎగ్ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అందుకోసం నేను ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను, 3 టమాటోస్, 3 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా ఇక్కడ ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక 6-7 ఎల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా 3 టమాటాలు, వీటిని కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అది వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూను కారము వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ½ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఒక ½ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఎగ్స్ని మనం 5 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మూత తీసి చూస్తే ఇలా ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాయి. మెల్లిగా తిరలెమర్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్ని తిప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ ఎగ్ టమాటా కర్రీ ఈజీగా అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.